రారెండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు మేము పుష్కరాలకి వెళ్తున్నాం, యమునా నది పుష్కరాలకి. ఫ్రెండ్స్ 5గురిమి వేరేగా ట్రైన్ బుక్ చేసుకొని వెళ్తున్నాం. అందుకని ట్రైన్లో మాకు తినటానికి అని చెప్పి నేను దద్దోజనం తయారు చేస్తున్నా. ఈ 2 గిద్దల బియ్యం, అదే 2 కప్పులు బియ్యం, 7 కప్పులు నీళ్లు పోసాను. ఇలా మెత్తగా ఉడికిచ్చాను, కొంచెం మెదిపి చల్లగా చల్లారనిచ్చాను అన్నమాట. ఇప్పుడు దీనిలోకి ఏమేం కావాలంటే దీనిలో కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తాను. ఇవన్నీ తాలింపుకి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, ఇది సొంటి కొంచెం వేస్తే భలే ఉంటుంది దద్దోజనంలో. మళ్ళీ తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం కారం తక్కువ ఉండే మిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, లేత కరివేపాకు, కమ్మటి పెరుగు, బాగా తియ్యగా ఉండే పెరుగు, గట్టి పెరుగు. ఇది లీటర్ పెరుగు, లీటర్ పాలు, అంటే 1/2 లీటర్ పాలు చల్లార్చాను అన్నమాట. ఇవి కొంచెం వేడిగా ఉండే మొత్తం వేయాలి. 2 లీటర్లు వేయాలి. ఒక గిద్దకి ఒక 1/2 లీటర్ పెరుగు, 1/2 లీటర్ పాలు పడతాయి. ఇప్పుడు దీన్ని ఎలా కలుపుతానో మీకు చూపిస్తాను. ముందుగా మనం ఈ సొంటిని అట్ల పెనం మీద కొంచెం నెయ్యి వేసి ఎర్రగా వేయించి పొడి చేసుకొని తీసుకొస్తాను. తెచ్చిన తర్వాత ఈ దద్దోజనం కలిపేద్దాం. పొయ్యి మీద పెనం పెట్టి కొంచెం 1 స్పూన్ సరిపోద్ది నెయ్యి వేద్దాము. ఆ నెయ్యి కొంచెం హీటెక్కంగానే ఇది సొంటి పెట్టి చక్కగా ఎర్రగా వచ్చిన దాకా వేయించుదాం. అటు ఇటు తిప్పుతాం. తీసారా, సొంటి చక్కగా వేగిపోయింది. ఇంక ఇప్పుడు దీన్ని తీద్దాము. తీసి చల్లగా అయిన తర్వాత పొడి చేసుకొద్దాం. అంతలోకి తాలింపు పెట్టుకుందాం. ఇంక ఈ పొయ్యి కట్టేద్దాం. ఈ పొయ్యి మీద దద్దోజనం తాలింపు కోసం బాండీ పెట్టాను. బాండీ హీట్ ఎక్కినాక నెయ్యి వేద్దాం. మీరు కావాలంటే ఆయిల్ కూడా ఉపయోగించుకోవచ్చు, నెయ్యి వేస్తే బాగుంటుంది. ఎక్కువ వద్దు, కొంచెం అయితే సరిపోద్ది. మన తాలింపు గింజలు వేగే అంత ఉంటే చాలు. ఇంకా ఇప్పుడు దీన్ని కొంచెం హీట్ ఎక్కనిద్దాం. నెయ్యి హీట్ ఎక్కింది, ఆవాలు వేద్దాం. ఆవాలు వేసాక ఇది పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మిరియాలు వేసి కొంచెం లైట్గా వేగనిద్దాం దోరగా వచ్చిన దాకా. జీలకర్ర కూడా వేసేస్తాం. చిన్నగా తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి అవి కూడా వేసేద్దాం. వీటిని కూడా కొంచెం లైట్గా వేగనిద్దాం. ఇప్పుడు ఈ లేత కరివేపాకుని దూసుకొని దీంట్లోకి వేసేస్తాము. అల్లం ముక్కలు, ఇప్పుడు కారం తక్కువగా ఉండే పచ్చిమిర్చి ముక్కలు, మరీ మండిపోయే కారం వద్దు, ఎందుకంటే దద్దోజనంలో పచ్చిమిర్చి తగ్గుతుంటే టేస్ట్గా ఉంటుంది. ఇది కొంచెం చాలు. ఇంకా మనం ఇది పొయ్యి కట్టేద్దాము. కట్టేసి మనం దద్దోజనం కలిపేద్దాము. కలిపిన తర్వాత లాస్ట్లో ఈ తాలింపు కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇంకా పొయ్యి కట్టేద్దాం. ఇప్పుడు మనం ఈ దద్దోజనాన్ని కలుపుదాము. ఇప్పుడు మనం చక్కగా అన్నం వండుకొని మెత్తగా మెదిపి పెట్టుకున్న దాంట్లో ఇదిగో లీటర్ పెరుగు, ఈ లీటర్ పెరుగు దీనిలోకి వేసేద్దాం. వేసి సరిపడా ఉప్పు వేద్దాం. సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకున్నాము. ఈ పెరుగు ఈ అన్నం మొత్తం కలిసిందాకా కలుపుదాం. ఇలా పెరిగేసి చక్కగా కలిపేసాం. కలిపిన తర్వాత బాగా చల్లగా చల్లార్చుకున్నాయి. ఈ మేగడతో పాటే చల్లార్చాను 1/2 లీటర్ పాలు. ఇది కూడా చక్కగా కలిపేద్దాం దీంట్లో. ఇప్పుడు పాలు కూడా కలిపేసాం చక్కగా. కలిపిన దానిలో మనం కొత్తిమీర, సొంటి పొడి నూరుకొచ్చాం కదా, ఈ సొంటి పొడి తప్పకుండా వేసుకోండి. ప్రయాణాల్లో కానీ, వర్షాకాలంలో కానీ, చలికాలంలో కానీ అది అసలు చాలా మంచిది, టేస్ట్ కూడా. ఈ తాలింపు కూడా మొత్తం వేసేద్దాం దీంట్లో. వేసేసి నీట్గా మొత్తం కలిసిందాకా కలిపేద్దాం. ఇలా చక్కగా కలిపేసిన తర్వాత మళ్ళీ కొంచెం పాలు పోసుకోవాలి. మళ్ళీ కలుపుదాం. లీటర్ పాలు, లీటర్ పెరుగు, 2 గిద్దల బియ్యం కరెక్ట్గా సరిపోయింది. కొంచెం జారుగా కలుపుకోవాలి, ఎందుకంటే ఇది సెట్ అయ్యి ఈ పాలు కూడా తోడుకుంటాయి కదా పెరుగులో, అప్పుడు గట్టిగా ఉంటుంది. మరి అప్పుడు బాగోదు. ఇప్పుడైతే అది తిరిగిపోయిద్ది. మామూలు టేస్ట్ కాదు ఇది. మేము రేపు తినటానికి ఇవి కూడా పోసేస్తాం.
పోసేసి చక్కగా కలుపుదాం. మంచి పాలు పెరుగు కమ్మటి పెరుగుతో దద్దోజనం రెడీ. ఇది ఎలా ఉందనుకో, రేపు మనం తినబోయేసరికి చక్కగా సెట్ అయ్యాయి. అద్దరిపోయే టేస్ట్ అసలు ఇప్పుడే సూపర్ ఉంది. ఇంకా దీన్ని వేరే బాక్స్లోకి సర్దేస్తాం. రేపు మా ఫ్రెండ్స్ తినేటప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తా. వాళ్ళు చెప్తారు. మీకు కూడా కనుక నా వంటలు నచ్చితే ఒక లైక్ చేయండి. అమ్మ మేము రోజు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం అంటున్నారు. అటు రోజు చేయకూడదమ్మా, ఒక్కసారి చేసి వదిలేస్తే చాలు. రోజు చేస్తే డిస్క్రైబ్ అయిపోద్ది అన్నమాట. ఇంకా మీకు నా వీడియోస్ రావు. ఒక్కసారి చేసి వదిలేసేయండి ప్లీజ్. నాకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.